అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఇక్కడ దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే అంటే దేవుని మాటలు నిన్నేం చేస్తాయంటే నీలో చెడుతనం ఉంటుంది, పాపం ఉంటుంది, వాటన్నిటినీ కూడా నీ నుండి వేరుపరుస్తుంది అన్నమాట, దూరం చేసేస్తుంది. అంటే ఎలా చేస్తుందంటే ఇప్పుడు నీలో పాపం ఉంది, అది పాపము అని నీకు తెలీదు, అది పాపము అని నీకు తెలిసేలా చేస్తుంది. దాని తర్వాత ఆ పాపం నుండి ఎలా బయటపడాలో నీకు తెలియదు, కానీ ఆ పాపం నుండి ఎలా బయటపడాలో ఆ వాక్యము నీకు తెలియజేస్తుంది. అలాగే ఆ పాపం జోలికి నువ్వు వెళ్తూనే ఉన్నావంటే, ఆ పాపం నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నావంటే ఎలా బయటపడాలో వాక్యం తెలియజేస్తుంది. ఆ పాపం జోలికి ఎలా వెళ్ళకుండా ఉండిపోవాలో వాక్యము తెలియజేస్తుంది అన్నమాట. పూర్తిగా ఆ పాపం నుంచి వాక్యం నీకు విడుదలనిస్తుంది. ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది, ఎలా నడవకూడదో తెలియజేస్తుంది, ఏం చేయాలో తెలియజేస్తుంది, ఏం చేయకూడదో తెలియజేస్తుంది. అన్ని విషయాలందు కూడా నీకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అయితే దేవుని వాక్యం ఇస్తుందన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఈ లోకస్తుడిగా నువ్వు ఉండకుండా దేవుని సంబంధిగా నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యము నీకు నేర్పిస్తుంది. పాపంలో అందరూ ఒకటిగా ఉన్నారంటే నువ్వు మాత్రం స్పెషల్గా ఉంటావు. పాపం జోలికి పోవు, భయపడతావు. పాపం జోలికి పోవాలంటే భయపడతావు, అలాంటి పనులు చేయాలంటే భయపడతావు. మళ్ళీ నేను వీటిలోకి ఎలా వెళ్ళేది? దేవుడు నన్ను వేరుపరిచాడు కదా, ఈ లోకంలోంచి ప్రత్యేకించుకున్నాడు కదా, మళ్ళీ నేను ఇందులోకి ఎలా వెళ్ళేది? వద్దు, అంటే పని నేను చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపం అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తుంది. అలా దేవుని వాక్యము నిన్ను మార్చగలదు. అంత శక్తివంతమైనది దేవుని వాక్యము. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని మాటలన్నీ కూడా, ప్రతి మాట కూడా పుటము పెట్టబడినవే. అంటే దేవుని ప్రతి మాట కూడా నీలో పరిశుద్ధత కలుగజేసేదే, నిన్ను మార్చేదే, నీ జీవితానికి అవసరమైనదే. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని మాటలు చాలా శక్తివంతమైనవి. అందుకే దేవుని మాటలు వినాలి. అన్ని జనులు దేవుని మాటలు ఎందుకు వినరు, ఎందుకు పట్టించుకోరు? ఎందుకంటే వారు పాపంలో జీవిస్తున్నారు, వారికి పాపం అంటే ఇష్టం. పాపం నుండి విడుదల ఎవరైతే కోరుతారో, నాకు ఈ పాపం వద్దు, ఈ పాప జీవితం నాకు వద్దు అని ఎవరైతే వద్దని విడిచిపెట్టాలని ఆశపడతారో వారు ఖచ్చితంగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారు. దేవుని మాటలు వింటారు, అవును నేను కూడా అలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయకూడదు అని మార్చుకోవడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళు వారిని మార్చుకోవడానికి ఇష్టపడకుండా, ఆ పాపాన్ని విడిచిపెట్టకూడదు అనే ఆలోచన కలిగి ఉంటే మాత్రము దేవుని మాటలు ఇష్టపడరు. నువ్వు ఎంత చెప్పినా కూడా, అరే పోరా, నీ సంత ఏంది, నాకు అవసరం లేదు, నువ్వేం చెప్పేది మాకు తెలుసులే అంటారు. కాబట్టి దేవుని మాటలు వినగోరేవారు వారిక ఆ పాపముల నుంచి, ఆ శాపముల నుంచి, ఆ దోషాల నుంచి, వాటన్నిటి నుండి కూడా విడుదల పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. చూడండి, ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా ఆయన కేడెము. ఎప్పుడు నిత్యము తోడుగా ఉంటాడు, విడిచిపెట్టాడు. నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నీ కష్టం రావచ్చు, బాధ రావచ్చు, కన్నీరు రావచ్చు, వేదన రావచ్చు, అందరూ నిన్ను విడిచిపెట్టేయచ్చు, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీకెవరు లేకపోవచ్చు, నువ్వు అనాథమైపోవచ్చు, ఏకాకి అయిపోవచ్చు, మనుషులందరూ వదిలేస్తారు ఏదో ఒక రోజు. ఇప్పుడు నీ సొంత తల్లిదండ్రులే ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రోజు వదిలేస్తారు. ఒకవేళ అంతగా ప్రేమించేవారైనా కూడా ఖచ్చితంగా ఈ లోకాన్నైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా, అప్పుడైనా నిన్ను వదిలేస్తారు కదా. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి, తోడుగా ఉండరు. కాబట్టి ఆలోచించండి ఈ మాటలను బట్టి. దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉంటాడు నిత్యము. మనం బ్రతుకున్నా, మనం చనిపోయినా కూడా మనకి దేవుడే తోడుగా ఉండేది, అంతేగాని ఇంకెవరు ఉండరు. కాబట్టి ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆయనే కేడెముగా ఉంటాడు. అంటే ఆశ్రయించకపోతే కేడంగా ఉండడా అంటే ఎలా ఉంటాడు? లోకము అపవాది వశంలో ఉంది అంటే లోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా అపవాది పైన ఆనుకుంటున్నారు, వాని వశంలోనే ఉంటున్నారు. వాని వశంలోంచి బయట రాకుండా, ప్రభువా నాకు సహాయం చేయండి అని ఆయన అడగకుండా
ఆయన ఎలా సాయం చేస్తాడు, ఆయన ఎలా నీకు కేడంగా ఉంటాడు ఆలోచించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు ఏదైనా కావాలి, బజార్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి. అది మీరు ఇంట్లోనే కూర్చొని నాకు అది కావాలంటే వచ్చేస్తుందా? మీరు బజార్కి వెళ్ళి మీకు కావాల్సింది ఏదో తెచ్చుకుంటేనే కదా, ఆయన షాప్ ఆయన అడిగి నాకు పలాంది ఇవ్వండి, ఇదోండి డబ్బులు అని చెప్పి ఇచ్చి తీసుకుంటేనే కదా మీ చేతికి వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడే కూర్చొని నాకు అది వచ్చేయాలంటే ఎలా వస్తుంది? కొంచెం ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ కూడా దేవుని విషయానికి వస్తే దేవుని మీరు అడగాలి. అడిగితే కదా మీకు ఇస్తాడు దేవుడు. అడగకుండా నాకు అది కావాలంటే నాకు దేవుడు సాయం చేయలేదు, అది ఇవ్వలేదంటే నువ్వు అడగంది దేవుడు ఎలా ఇస్తాడు? అడగనిదే అమ్మ అన్నం కూడా పెట్టదంట, లోకంలో సామెత ఉంది కదా. మరి అలాంటప్పుడు దేవుని నువ్వు అడగకుండా, ఆయన పైన ఆనుకోకుండా, ఆయన నువ్వు ఆశ్రయించకుండా ఆయన నీ కీడంగా ఎలా ఉంటాడు ఆలోచించండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆశ్రయించే వారికి ఆయన కీడెముగా ఉంటాడు. అది ఎవరైనా సరే, ఒక మతము గితము అలాంటివి ఏం లేవు దేవునికి. ఎవరైనా సరే ఆయన ఆశ్రయిస్తే వాళ్ళకి ఆయన కీడెముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతర, సర్వసృష్టికర్త, ఘనమైన దేవా, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి మీ కృపను బట్టి దేవా, మీ వాక్యం మా జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, మీ వాక్యం మా జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో, మీ వాక్యమునైనా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో, మీ వాక్యము దేవా మా జీవితంలో ఏం చేస్తుందో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించే వారికి ప్రతి ఒక్కరికి కూడా కేడెముగా ఉంటున్నందుకు స్తోత్రాలు, ఉంటానని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ రీతిగా నైనా ప్రభా, ఈ వాక్యము ద్వారా నైనా ప్రభా మేము విన్న ప్రతి మాటను మా హృదయాల్లో నైనా ప్రభా భద్రపరచమని, ఆ మాటలను బట్టి దేవా నైనా యేసయ్య మాలో ధైర్యాన్ని పుట్టించమని, ఆ మాటలను అనుసరించి మేము నడుచుకునే కృపను దయచేయమని, నిత్యము మీ పాదాల చెంతకు రావడానికి సహాయం అందించమని, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.